అక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న రాజకీయ నాయకులు చెబుతున్నారు. పరిశీలకుల విశ్లేషణలు ఆ దిశగానే ఉన్నాయి. అయితే తమ అధినేత మనసెరిగి మసులుకునే వైసీపీ నాయకులు మాత్రం అక్కడ పవన్ ఓటమే వైసీపీ ఏకైక లక్ష్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. జగన్ దృష్టిలో పడాలి అంటే పవన్ కళ్యాణ్ ను తక్కువ చేసి చూపటం, మాట్లాడటం ఒక్కటే మార్గం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ అధినేత అభ్యర్థుల జాబితా విడుదల చేయకముందు పార్టీ టికెట్ దక్కించుకోవటం కోసం అలా చేశారంటే ఏదో ఒక అర్థం చేసుకోవచ్చు. కానీ అభ్యర్థుల ఎంపిక అయిపోయింది. ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తున్నారన్నది తేలిపోయింది. అయినా వైసీపీ నేతలలో పవన్ భజన పట్ల ఉన్న ఆసక్తి, భజన అంటే పొగడటమే కాదు, అదే పనిగా తిట్టడం కూడా తమ నియోజకవర్గాలలో ప్రచారంపై కనిపించడం లేదు. ఇలా పవన్ తక్కువ చేసి మాట్లాడి జగన్ దృష్టిలో పడి తరించిపోదామని తాపత్రయపడుతున్న వారిలో వెల్లంపల్లి శ్రీనివాస్, రోజా, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ అంటూ వారు కూడా ఉన్నారు. వీరంతా వచ్చే ఎన్నికలలో తమ నియోజకవర్గాలలో పోటీ చేస్తున్నవారే.